మెగా డిబేట్. నా పేరు రహీం. ఎన్నో ఉద్యమాలు, ఎన్నెన్నో సంవత్సరాల నుంచి కలలు కన్న కలలు, సపరేట్గా మనకు ఒక రాష్ట్రం కావాలి, తెలంగాణ రాష్ట్రం కావాలి, ఈ విధంగా ఎన్నో ఉద్యమాలు, ఎంతోమంది త్యాగ ఫలాలు, ఎంతోమంది ఆత్మ బలిదానాలు, వీటన్నిటి మధ్య ఒకే ఒక ఉద్యమం, ఒకే ఒక్క నాయకుడితో ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న రోజు. అలాంటి ప్రత్యేక రాష్ట్రం నుంచి ఎన్నో ఉద్యమాల తర్వాత వచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రజలు, ఎందుకంటే దాదాపుగా అతను చావు నోట్లో తలపెట్టొచ్చిన దాకా రాష్ట్రం సాధించుకునే పరిస్థితి లేదంటే, అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ జన్మదినం ఈరోజు. ఆయన ఉద్యమకారుడి నుంచి ముఖ్యమంత్రి వరకు అయిన ప్రయాణంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు లేనిది, ఏ విధంగా ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకోవటంలో ఆయన కీలక పాత్ర ఎలాంటిది, ఆయన దాదాపుగా చావు నోట్లో తలపెట్టినట్టు సందర్భం ఎందుకు వచ్చింది, ఇవన్నీ ఈరోజు మనం మెగా డిబేట్లో డిస్కస్ చేసుకున్నాం. దాని ముందు కొన్ని మన చిన్న బైట్స్ చూద్దాం కేసీఆర్ సంబంధించి. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణని సాధించాడు. వచ్చిన తెలంగాణని కూడా నీకు మొత్తం సస్యశ్యామలం కావడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సీతారామ ప్రాజెక్టు, చెక్ డ్యాములు కట్టి ఎక్కడికక్కడికి కూడా నీళ్ళన్నీ కూడా తెలంగాణ పల్లెలకు ఇచ్చాడు. చెరువులు బావులు నింపి మిషన్ కాకరీయ ద్వారా బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని పంటలు పండించే దాంట్లో పంజాబ్ను తలదని భారతదేశంలో నెంబర్ 1 తీసుకొచ్చాడు. తర్వాత రైతు బంధు, రైతు బీమా పథకాలు, 24 గంటల కరెంటు, రైతు ఎజెండాగా రైతుని 70% జనాల్ని వాళ్ళ జీవితాలు బాగుండాలని చెప్పేసి కేసీఆర్ పాలన కొనసాగించాడు. తర్వాత సంక్షేమానికి వచ్చినప్పుడు వృద్ధులకు పెన్షన్ ఇచ్చాడు, బీడీ కార్మికులకు ఇచ్చాడు, క్యాన్సర్ వాళ్ళకి ఇచ్చాడు, ఎయిడ్స్ వాళ్ళకి ఇచ్చాడు, వికలాంగులకు ఇచ్చాడు. వీళ్ళందరూ కూడా మానవీయ కోణంలో ఆ రోజు సంక్షేమాన్ని తీసుకుపోయాడు. అభివృద్ధికి వస్తే హైదరాబాద్ని కూడా నెంబర్ 1గా హైదరాబాద్ని ప్రపంచ పటంలో మరి ఇంటర్నేషనల్ సంస్థలు గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ లాంటి సంస్థలను తీసుకొచ్చి హైదరాబాద్ను డెవలప్ చేసి అండర్ పాస్లు కానీ బ్రిడ్జిలు కానీ ఇవన్నీ కూడా నిర్మించి హైదరాబాద్ ఫ్రీ ట్రాఫిక్ చేసే విధంగా కేటీఆర్ గారు కృషి చేశారు. కేసీఆర్ అనే వ్యక్తి మాకు కేసీఆర్ గారు అంటే ఒక దైవ సమానులు. యావత్ తెలంగాణ ప్రజానికానికి మేము చూసినాం కాబట్టి ఉద్యమం చూసినాం, ఉద్యమం కోసం వారు చేసిన త్యాగాలు చూసినాం. కేసీఆర్ వచ్చుడో తెలంగాణ సచ్చుడో అని నిరాహార దీక్ష చూసినాం. వారు నిరాహార దీక్ష చేస్తుంటే నీమ్స్లో అక్కడ పార్లమెంట్లో అద్వానీ గారు కానీ యావత్ 10-15 పార్టీ పెద్దలు పార్లమెంట్లో డిస్కస్ చేసింది. అక్కడ ఈ పార్లమెంట్ హౌస్ సభ్యుడు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చావు బతుకులో ఉన్నాడు, నిర్ణయం ఏదో ఒకటి తీసుకోమని అద్వానీ గారు చెప్పారు, చిదంబరం గారు చెప్పారు, మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. ఇదంతా కళ్ళ ముందు సాక్ష్యం పార్లమెంట్లో రికార్డ్ అయింది. తెలంగాణ తీసుకొచ్చారు. తెచ్చిన తెలంగాణను కాళేశ్వరం, గోదావరి మీద కాళేశ్వరం కట్టి యావత్ తెలంగాణలో సస్యశ్యామలం చేసి భారతదేశంలోనే అగ్రగామిగా అగ్రస్థానాన్ని నింపిన నాయకుడు. 2014 నుంచి 24 వరకు అగ్రస్థానం వచ్చిందంటే అది కేసీఆర్ వల్లనే వచ్చింది కదా. మరి అంతమంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అగ్రస్థానం తీసుకురాలేకపోయిందని మేము అడుగుతున్నాం. మాకు కేసీఆర్ గారు అంటే ఒక దైవ సమానులు. యావత్ కేసీఆర్ గారి సైన్యం బ్రహ్మాండంగా సమరోత్సాహంతో ఉంటుంది. ఉద్యమం నుంచి ఎదిగొచ్చినట్టు నాయకత్వం, ఉద్యమ నాయకత్వం ఇది. ఒక ఫలితంతో ఏదో వెంటనే నిరాశపడి ఒక బోర్ల పడేటటువంటి నాయకత్వం కాదు. దెబ్బ తిన్నా కొద్దీ నిలబడి నిటారుగా నిలబడి కొట్లాడే నాయకత్వం. తెలంగాణ ఉద్యమ క్రమంలోనే ఇటువంటి ఉత్థాన పతనంలో అన్నింటినో చూసినటువంటి నాయకత్వం. ఇవాళ సమరోత్సాహంతో బరాబర్గా ఇప్పుడు ఈ సందర్భంలో ఏదొచ్చినా కూడా ప్రజల పక్షాన నిలబడే ఏకైక పార్టీ టీఆర్ఎస్. ప్రజలకు శ్రీరామ రక్ష కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి సైన్యం బ్రహ్మాండంగా సమరోత్సాహంతో ఉంటుంది. ఉద్యమం ప్రజలంతా బతుకులు ఎండిపోయి మా రాత మా కర్మ అని చెప్పేసి మా నీళ్లను మీరు తరలించుకుంటూ పోతే, మాకు కరెంట్ ఇవ్వకుండా మా పంటలు ఎండబెడతా ఉంటే, మా బతుకులు బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి బతుకులు అవుతూ ఉంటే, మరి ఆ ప్రజలందరినీ ఒకతాటి మీదకి తీసుకొచ్చి మన రాత కాదు, మన కర్మ కాదు, మనం వెనుకబడలేదు, మనల్ని వెనుకకు నెట్టిండ్రు. ఆంధ్ర వలస పాలకుల వివక్ష మనల్ని వెనక్కు నెట్టేసింది. మన ప్రాంతంలో వనరులున్నాయి, గర్భాన సింగరేణి, గలమూన మధురవేణి, ఆ తరుల పూలతోని కురులల్లుకున్న రాణి, తల్లి తెలంగాణమ తను వెళ్ళా మా గానమ, గానమ మా ప్రాణమ తెలంగాణమ జనగానమ. ప్రజల్ని చైతన్యపరిచి ఒక తాటి మీదకి తీసుకొచ్చి మా రాష్ట్రం మాకు కావాలని నినదింపజేసినటువంటి ఒకే ఒక్కడు కదా కేసీఆర్. ఆ ప్రజలందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి జై తెలంగాణ అని జంగుకు ఉరికించింది కదా కేసీఆర్.
ఆ కేసీఆర్ వల్లనే కదా తెలంగాణ సాధ్యమైంది. ఆయన ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధపడితేనే కదా తెలంగాణ సాధ్యమైంది. ఆయన ప్రజలు మూగపోయినరు, మా కర్మ మా రాత అని బతకపోయినరు, వలసపోయినరు. అటువంటి సందర్భంలో మరి కేసీఆర్ గారు మూగవోయినట్టి ముక్కోటి గొంతులు ముక్త కంఠమాయ ముక్తి గోరి నింగినంటునట్లు నినదింపజేసింది కేవలము నీవే కేసీఆర్. ప్రజలంతా కేసీఆర్ని వాళ్ళ జాతిపిత అని కానీ గాంధీ అని కానీ ఒక ఉద్యమ నాయకుడుగా ఎందుకు సంబోధిస్తున్నారు అంటే ప్రేమతోటి కదా, అభిమానంతోటే కదా. వీళ్ళు నన్ను జాతిపిత అని పిలువమని కేసీఆర్ చెప్పిండా, నన్ను బాపు అని పిలువమని కేసీఆర్ చెప్పలే. నేనే రాజు నేనే మంత్రి అంటే ఒక అహంకారంతో మాట్లాడుకునే మాటలు. అంటే ఇవాళ కేసీఆర్ను ప్రేమతోటి అభిమానంతో వాళ్ళ గుండెలలో పెట్టుకొని పిలుచుకుంటున్నటువంటి కేసీఆర్ని అది జీర్ణించుకోలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి. అది జీర్ణించుకోలేక ఈర్షపడి ఆ కోపంతో అరే నేను ముఖ్యమంత్రిని, అరే నేనే రాజుని నేనే మంత్రిని, నన్ను జాతిపితని నన్ను పిలవాలి కానీ నన్ను మంత్రిగా నన్ను చూడాలి కానీ అరే ఇంట్లో కూర్చున్న కేసీఆర్ని పిలుస్తున్నారు అనే ఒక అహంకారంతో మాట్లాడే మాటలు. కేసీఆర్ని వాళ్ళ జాతిపిత అని కానీ గాంధీ అని కానీ ఒక ఉద్యమ నాయకుడుగా ఎందుకు సంబోధిస్తున్నారు అంటే ప్రేమతోటి కదా, అభిమానంతోటే కదా. వీళ్ళు నన్ను జాతిపిత అని పిలువమని కేసీఆర్. రైట్, ఇది నీళ్లు నిధులు నియామకాలంటూ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నటువంటి కేసీఆర్ జన్మదినం నేడు. మెగానైన్ టీవీ తరపున కూడా కేసీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ డిబేట్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం రహీం గారు, చెప్పండి. రామ్మోహన్ రావు గారు, ఈరోజు కేసీఆర్ జన్మదినం. సరే, కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా ఈరోజు కేసీఆర్ చేసినటువంటి త్యాగాలు, కేసీఆర్ చేసిన పోరాట పటిమ, ఇవన్నీ కూడా ప్రత్యేక తెలంగాణ సాధించుకునే విషయంలో ఆయన చేసినటువంటి ఏదైతే మొత్తాన్ని ఏకతాటిపై తీసుకొచ్చినటువంటి సంబంధించి ఇవాళ రాజకీయాల అతీతంగా రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంటున్నారు. దీంట్లో ఎటువంటి రాజకీయాలు ఇటువంటి ఏ భేషజాలాలు లేకుండా కేవలం కేసీఆర్ వల్లే సాధ్యమైంది అంటున్నారంటే ఇది చాలా గొప్ప విషయం. ఏమంటారు? ఖచ్చితంగా రహీం గారు, నాకు కేసీఆర్ గారు కూడా వ్యక్తిగతంగా స్నేహబంధం ఉంది. అంతవరకే దాటి నేను ఎప్పుడు రాజకీయాల్లో ఆయనతో కలిసి పనిచేయాలి. వేరే వేరే పార్టీలు ఉండేవాళ్ళని రాజకీయాల్లో ఇప్పుడు కనుక అక్కడి నుంచి ఇప్పటిదాకా కూడా ఉద్యమ సహచరులమే కానీ వేరు వేరుగా ఉద్యమాలు చేసిన వాళ్ళు. అందుకని నేను సాహిత్య ఉద్యమం చేస్తే, పత్రికల్లో తెలంగాణ అస్తిత్వ పోరాటం గురించి వ్యాసాలు రాస్తే, అట్లాగే ఎక్కడ మీటింగ్లలో మాట్లాడినా తెలంగాణ మేధావుల ఫోరం తరఫున కూడా అనేక మీటింగ్లు మేము పెట్టినా కూడా పార్టీలతో కలిసి పనిచేయలేదు, పార్టీలకు అతీతంగా కలిసి పనిచేసిన వాళ్ళం కనుక కేసీఆర్ గారితో నాకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటాను. మొట్టమొదటిగా వారికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి 72 సంవత్సరాలు పూర్తి చేసుకొని వారి 73వ సంవత్సరంలో అడుగు పెడుతున్న వారికి నిండు 100 ఏళ్ళు. యాక్చువల్ గా మనిషి ఆయుసు 120 ఏళ్ళు అంటారు కనుక నిండు 100 ఏళ్ళు అని శతమానం భవతి అని ఆహ్వానిస్తూ వారికి అభినందన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. వారికి మీతో పాటు నేను కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎట్లా అంటే, నేను అప్పుడు ఈనాడు రిపోర్టర్ గా ఉన్నప్పుడు ఆయన మన సిద్దిపేట ఎమ్మెల్యే, కరువు శాఖ మంత్రిగా ఉండేవారు. నేను మా గజ్వేల్ ప్రాంతానికి వచ్చిన ప్రతిసారి తాలూకా రిపోర్టర్ ఉండేవాళ్ళం. అప్పుడు మండలాలు లేనప్పటికీ వారి వార్తలని నేను రాసేవాడిని గజ్వేల్ రిపోర్టర్ గా. అట్లా ఒకసారి వార్త రాశాను. ఒక రకంగా చెప్పానంటే ఆయన నష్టమే జరిగింది కానీ అది అప్పుడేం జరగాల్సిందే. ఒకసారి నాచారం అని మా దగ్గర ఉన్నది ఒక గుడి. నాచారం పోతే గ్రహచారం చాలక నాచారం పోతే, నాచారం అంటే హైదరాబాద్ లో నాచారం స్టూడియో ఉంది. అక్కడ నాచారం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉంటుంది మా గజ్వేల్ నియోజకవర్గంలో. ఒకసారి మంత్రిగా వచ్చాడు. నేను అప్పుడు ఒక్కడనే రిపోర్టర్ నా తాలూకా. జిల్లా రిపోర్టర్ గా జట్టి కుసుమ కుమార్ గారు ఉన్నారు కదా ఇప్పుడు కాంగ్రెస్ లో. ఆయన తండ్రి ఆయన జిల్లా అధ్యక్షుడు, జర్నలిస్ట్ యూనిట్, నేనేమో కార్యదర్శి. ఆయన చనిపోయారు. ఆయన నేను ఇద్దరు, ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్టర్, నేను ఈనాడు రిపోర్టర్. అప్పుడు ప్రశ్న అడిగాను ఏదేమని కేసీఆర్ గారిని, మీరు ఎన్టీ రామారావు గారి పార్టీలో ఉన్నారు, చేరారు కదా 83 తర్వాత 85 ఎమ్మెల్యే అయింది, 85 నుంచి 87 నుంచి కరువు శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు. కరువు శాఖ మంత్రి అనేది కొద్ది రోజులు తాత్కాలిక నిజంగా కూడా. నేను ఆనాడు ప్రశ్న అడిగాను, ఇంకా గుర్తు చేసుకుంటున్నాను. ఏమని అంటే, సార్ మీరు ఎన్టీ రామారావు కాళ్ళు అందరూ మొక్కుతున్నారు కదా, మీరు మొక్కారా అని. అంతే, మొక్కలేదు మొక్కను అంతే అన్నది. అదే రాశాను, మొక్కలేదు మొక్కను అంతే. ఎన్టీ రామారావు కాళ్ళు మొక్కే చాలా మంది ఉండేవాళ్ళు. నేను ఆత్మగౌరవం సమస్య లేదన్న భావన ఆ 2 మాటల్లో వ్యక్తమైంది, రాసేశాను. పాపం వారం 10 రోజుల్లో పదవి పోయింది ఆయనకి. అంటే పదవి పోవడం నేను చేయంగా పోయిందని గర్వంగా చెప్పుకోను కానీ
అప్పుడు కరువు శాఖ మంత్రి 6 నెలలే లిమిట్ పెట్టారు ఆయన. కానీ కరువు అయిపోతే మళ్ళీ మన మామూలుగా మంత్రులు తీసేస్తారు కదా, అట్లా ఫస్ట్ కరువు శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పటి నుంచి అగర్మంత ఏమయ్యా నువ్వు వార్త రాసిన పదవి కూడా హాస్యంగా అనేవాడు ఆయన. అట్లా అక్కడి నుంచి మొదలైతే తర్వాత నేను రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత, ఈనాటి రిపోర్ట్ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి మా గజ్వేల్ మండల ఉపాధ్యక్షుడిగా ప్రజ్ఞాపూర్ సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ, నేను కాంగ్రెస్ లో ఉన్నాను. 15 ఏళ్ళు కాంగ్రెస్ రాజకీయాల్లో ఉన్నాను. అప్పుడు ఆయన మా ఇంటికి 2 సార్లు వచ్చారు. దేనికోసం వచ్చారు? ఆయన వ్యక్తిగత పని కాదు, నా వ్యక్తిగత పని కాదు. మేమిద్దరం వేరే వేరే పార్టీలు, చాలా పెద్ద ఎత్తున కడప జిల్లా రాజకీయాల్లాగా ఉండేది. మా ఇటు పక్కన తెలుగుదేశం వాళ్ళు మా ఇంటి మీద, మా ఇంటి నుంచి కాంగ్రెస్ వాళ్ళ ఇంటి మీద కాకి కూడా వాళ్ళేది కాదు. ఆ దొరలతో పోరాటం కాదు. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ చుట్టాలు ఉండి, నాకన్నా మాజీ సర్పంచ్ ముందునే ఆయన మామయ్య అయ్యి కూడా మా ఇంటికి వచ్చి 2 సార్లు వచ్చారు. ఆయన పని నా పని కాదు. అప్పుడు మా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో కోసం ఆయన రవాణా శాఖ మంత్రి గతంలో పనిచేశారు కదా, నేను చేయలేని పని రామ్మోహన్ రావు, నువ్వు చేస్తున్నావు మంచిది, మీ ఊళ్ళో మీ భూమి ఇచ్చారు, నేను పూర్తిగా అని తెలుగుదేశం పార్టీ అయినా కూడా ఆయన సంతకం పెట్టి, ఆయన సిద్దిపేటలో ఒకటే డిపో ఉన్నది, మనకి ఈ ప్రాంతంలో కండక్టర్లు వాళ్ళ కష్టం అవుతుంది ట్రాన్స్ఫర్ కోసం అని చెప్పి స్వయంగా ఆయన పార్టీలకు అతీతంగా నాకు సహకరించారు. ఇప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటాయి ఆయన. ఎందుకంటే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో ఏర్పాట్లలో మాకు ఆనాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత సహకరించిందో, ప్రతిపక్షంగా ఉన్న అంటే టీడీపీలో ఉన్నా కూడా ఆయన ఎంపీ సహకరించారు. 89-90లో మా ప్రజ్ఞాపూర్ డిపో కావడానికి కూడా. అంటే అక్కడ భేషాలు లేకుండా పార్టీలకు అత్యంత సహకరించుకునే వాళ్ళం. ఆ తర్వాత ఉద్యమ సమయంలో ఎవరెవరు పోరాటం చేసినా కూడా ఆయనతో కలవలేదు, ఆయన పార్టీలో చేరలేదు. ఇప్పటి కూడా స్వతంత్రంగా ఉన్నాను కనుక విమర్శ కానీ మంచిగా ఆయన గురించి చెప్పగలిగే సాధికారత నాకు ఉందని నేను అనుకుంటున్నాను. ఒక మాట చెప్పొచ్చు రహీం గారు, నా ఉద్దేశం అంటే ఈ వివాదాలు నడుస్తున్నాయి కానీ ఎవరు కూడా జాతిపిత అనిపించుకోవాలని ఏం లేదు. కానీ పిలుస్తున్నప్పుడు దాన్ని ఎద్దేవా చేస్తే స్ప్రింగ్ ఎంత కిందికి దొక్కితే అంత పైకి లేస్తుంది అంటున్నాడు. ఈ అనవసర విమర్శల వల్ల కేసీఆర్ గారిని మరింత ఉన్నతంగా చేసింది తప్ప విమర్శలు తక్కువ చేయడం తప్ప ఇంకోటి ఏం లేదనుకుంటున్నాను. తక్కువ చేసింది కూడా, తక్కువ అయింది కూడా లేదంటున్నాను ఆయన. నిజంగా చెప్పానంటే తెలంగాణ బాపుగా జాతిపితగా పిలుచుకునే ప్రజల అభిమానం, దానికి అర్హుడు కూడా అంటున్నాను. ఈ మాట ఫస్ట్ టైం నేను బ్లండ్ గా చెప్తున్నాను, అర్హుడు కూడా దానికి. ఎందుకంటే ఒకసారి వెనక్కి పోదాం, తెలంగాణ ఉద్యమ సారథిగా ఈయన చేసిన దానికని వెనక్కి ఒకసారి పోదాం. తెలంగాణ ఉద్యమం ఈనాటిది కాదు, అసలు దేశమే వేరుగా ఉండాలి మాది అని నిజాం మీద పోరాటం చేసిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1946 నుంచి 51 దాకా సాగింది అజ్ఞాతంలో. ఆ పోరాటం నుంచి మొదలుకొని స్వాతంత్రానికి మూలం, స్వాతంత్రం తర్వాత కూడా జరిగిన పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అన్నాడు. ఆ 3 అంశాలు ఉంటాయి. ఆ తర్వాత మనకు మన గైర్ ముల్కీ గోప్యాక్, గైర్ ముల్కీ అంటే ముల్కీ అంటే స్థానికుడు అని అర్థం. స్థానికులు కానీ వాళ్ళు వెళ్ళిపోవాలండి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ ఆంధ్ర అప్పటికి లేదు. కానీ గైర్ ముల్కీ అంటే ఆనాడు 1909లో ఒక ఫర్మాన ద్వారా అప్పటి మన ఉత్తరప్రదేశ్, మన మద్రాసు నుంచి వచ్చిన ఎవరైతే వాళ్ళు ఉన్నారో, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకంగా, అంటే వాళ్ళు అందరు ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నారు, మన ఉర్దూను దక్కని ఉర్దూ అంటున్నారు, భాషను అవహేళన చేస్తున్నారు అని చెప్పి ముల్కీ అని స్థానిక నిబంధనలు పెట్టారు. దానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే మన ముల్కీ గైర్ ముల్కీ స్థానిక వ్యతిరేకులకు పోరాటం చేసిన 52-53లో అప్పుడే జయశంకర్ గారు బస్సు పేలే, భువనగిరిలో బస్సు పేలే ఆగిపోయారు, లేకపోతే నేను చనిపోయే వాళ్ళు అన్నారు. సిటీ కాలేజ్ హైదరాబాద్, ఇప్పుడు మనం మూసినది పక్కన ఉంటుంది సిటీ కాలేజ్, హైకోర్టు పక్కన, అక్కడ 6 చనిపోయారు కాల్పలు. ఆనాడు తెలంగాణ ఉద్యమం చచ్చిపోలేదు. తర్వాత 1969లో జై తెలంగాణ ఉద్యమం కేవలం స్ట్రీట్ ఫైట్ అది. అప్పుడు విద్యార్థులు మన ఉద్యోగస్తులు మొదలు పెట్టారు ఆ పోరాటంలో. నేను అప్పుడు 5వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ ముందు, నేను 5వ తరగతిలో ఉన్నాను, స్కూల్ ముందు ఒక బస్సును ఆపి మేమందరం 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి పిల్లలు గాడుపు తీసేసి పక్కకు పెట్టాం. పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చిండ్రు, పిల్లలు కనుక విడిచిపెట్టిపోయిండ్రు. అంటే ఆనాడు ఉద్యమంలో చిన్న స్థాయిలోనే, అప్పటికి 9 ఏళ్ళు వయసు అయింది కేసీఆర్ గారికి, నాది 9వ తరగతిలో ఆయన ఉన్నాడు, నేను 5వ తరగతిలో ఉన్నాను. తిరగడం పక్కపక్క జిల్లా ఒకటే, అప్పుడు జిల్లా సిద్దిపెట్టలేదు కానీ పక్కపక్క నియోజకవర్గం ఉండేవాళ్ళు. అట్లా మొదలైన ఉద్యమం చూసుకుంటే 69 ఉద్యమం స్ట్రీట్ ఫైట్, అంటే కేవలం ఆంధ్ర గోబ్యాక్ అనే ఉద్యమం మొదలైంది. దానిలో అంతా ఆ తర్వాత రాజకీయ నాయకులు చేరారు. చెన్నారెడ్డి గారు పార్టీ పెట్టడం చూశాను. అసలు పార్టీ పెట్టింది ఆయనే కాదు, కృష్ణమూర్తి గారిని TPS తెలంగాణ ప్రజా సమితి అని చనిపోయారు ఆయన. కృష్ణమూర్తి గారిని పార్టీ పెట్టి ఆ పార్టీని విస్తరిస్తే మల్లికార్జును, మదన్ మోహన్, అట్లాగే ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు, వీళ్ళందరూ కేసీఆర్ గారు TPS లేరు, చెన్నారెడ్డి గారు, వాళ్ళందరూ కలిసి అప్పుడు పెద్ద ఉద్యమం నడిపించారు. TPS ఆనాడు పార్లమెంట్ సీట్లలో 71 మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు అంటే మధ్యంతర ఎన్నికలు 71లో ఇందిరాగాంధీ గారు రాజీనామా చేయడం వల్ల మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు చూసుకుంటే
71లో 16 సీట్లే ఉండేది తెలంగాణలో, 17 సీట్లు సగం ఆంధ్ర సగం తెలంగాణలో ఉండేది. 16 సీట్లలో 11 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది. కానీ ఆనాడు ఉద్యమ ద్రోహులుగా మారిన చెన్నారెడ్డి, ఆ తర్వాత చిన్నారెడ్డి గారు కూడా పార్టీ పెట్టి రకరకాల కాంగ్రెస్ లో వర్గం పెట్టి ఆయన కూడా చిన్నారెడ్డి ద్రోహాలు చేసినా సరే ఆనాడు టీపీఎస్ ను మన చెన్నారెడ్డి గారు ఆ కాంగ్రెస్ లో కలిపి ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా వెళ్ళారు ఆయన స్వార్థం ఆయన చూసుకొని. అటువంటి ఉద్యమం పోయిన సందర్భంలో మళ్ళీ గద్దరు, బెల్లి లలిత ఇట్లాంటి వాళ్ళందరితో కలిసిపోయి మేము అక్కడ మన భువనగిరిలో పెద్ద సభ పెట్టాం. ఆ సభలో పెద్ద వర్షంలో కూడా వేలాది మంది హాజరైనరు. అది మలిదేశ తెలంగాణ ఉద్యమం. 69 ఫెయిల్ అయింది. 369 మందిని పొట్టన పెట్టుకునేది ఆనాడు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం. బ్రహ్మానంద రెడ్డి వ్యతిరేకంగా మేము స్కూల్ పిల్లలను కూడా 69లో మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం. సీఎం గోబ్యాక్ అనుకుంటూ పెద్ద ఎత్తున ఊరేగింపు తీసినాం. అప్పుడు విద్యార్థులు ఏం లేకుండే, ఎవరైనా సరే బయటకు రావాల్సిందే. సబ్బండ వర్గాల బయటకు వచ్చినాయి. కానీ ఆ ఉద్యమం ఫెయిల్ అయింది అన్నాను. కానీ ఉద్యమ ద్రోహులుగా మారిన ఆనాడు కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కూడా పదవులు అనుభవించారు. మళ్ళీ కాంగ్రెస్ లో చేరి అన్ని పదవులు అనుభవించారు. ఆ తర్వాత 91లో జరిగిన మలిదేశ ఉద్యమంలో మళ్ళీ సబ్బండ వర్గాల ఏకమైన కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ కేసీఆర్ గారి మీద ఒక దుర్మార్గమైన ప్రచారం ఏం జరుగుతుందంటే ఆయనకు మంత్రి పదవి యువకుడు బయటకు వచ్చి ఉండని దుర్మార్గమైన మాట మాట్లాడు తప్పంటున్నాడు. ఏమంటారు ఆయన అంటే తెలంగాణ ఆరాటము పోరాటం అన్ని గడ్డి పోచ దొరికిన ఆధారం దొరికిన ప్రజలు తిరగబడ్డారు. ఎప్పటి నుంచి చెప్తున్నాను, ఒక రకం తెలంగాణ ఉద్యమకారునిగా గడ్డి పోచ దొరికిన ఎవరుంటే వాళ్ళు ఆధారం పెట్టుకొని పోయింది. కానీ చాలాసార్లు మోసపోయింది. కానీ కేసీఆర్ గారు పార్టీ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే విద్యుత్ రంగంలో సంస్కరణలుగా పెట్టి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయడం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన నిజంగానే ఒక రకంగా డిమోరల్ చేసి అప్పుడు ఏం చేశారంటే మన వేలమ కులస్తులకు 2 పదవులు ఎట్లా ఇస్తామని చెప్పి అది మన విజయరామారావు గారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవి ఇవ్వడం, ఈయన పదవి తీసేయడం కూడా దానివల్ల తిరగబడ్డారు. కరెక్టే, పదవి రాకపోవడం కాదు, తెలంగాణ ఆకాంక్షలకు మొదలుపెట్టి అప్పుడు కొత్త స్లోగన్ సృష్టించుకున్నారు, నీళ్లు నిధులు నియామకాలు. ఆనాడేమో భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం. ఇప్పుడు కొత్త స్లోగన్ అదొకటి. రెండోది పెద్ద స్లోగన్ ఏంటంటే స్ట్రీట్ ఫైట్ కాదు, స్టేట్ ఫైట్. ఇప్పుడైనా వీధి పోరాటం చేస్తే రాదు, పార్లమెంటరీ పద్ధతుల ద్వారా రాజ్యాంగంలో ఉన్న 1, 2, 3 ఆర్టికల్ 3వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాల విభజన ఎంత సులభమైందంటే అంత సులభమైందని చెప్పడం కోసమే స్ట్రీట్ ఫైట్ కాదు, స్టేట్ ఫైట్, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా ఇది చేయాలి, తెలంగాణ సాధిస్తామన్నారు. అప్పటికి మనకు ఒక ఊతను లభించింది రహీం గారు. ఏమనంటే మనకు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ నుంచి, జార్ఖండ్ ఏమో బీహార్ నుంచి, అట్లాగే మనకు మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్, ఈ 3 రాష్ట్రాల విభజన 2000 సంవత్సరంలో జరిగింది. అంటే 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు ఇన్ని రోజులు పోరాటం కదా, మాది ఎందుకు ఏర్పాటు చేయరు అనే పోరాటం మొదలుపెట్టింది 2001లో తెలుగుదేశం పార్టీ. అంతకుముందు 2021 ఏప్రిల్ 21 నాడేమో మన రాజీనామా చేశాడు. 27 ఏప్రిల్ నాడు తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించారు. ఆనాటి నుంచి ఇంకొక సామ్యం కూడా కనపడుతుంది. ఎప్పుడు కూడా తెలుగు ప్రజలు ఎప్పుడు ఎట్లా తిరగబడతారు అంటే పార్టీలకు అతీతంగా తిరగబడతారంట. 83లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు సబ్బండ వర్గాలు ఏకమైన ఆంధ్రుల ఆత్మగౌరవం, మదరాశీలం కాదు మేము తెలుగు వారం అని చెప్పి ఆనాడు ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పార్టీ పెడితే ఎర్ర జెండా, కాషాయ జెండా అందరూ కలిసింది కదా ఎన్టీ రామారావు దానిలో. అప్పుడు నిజంగా చెప్పారంటే విచిత్రం. అంటే ఇక్కడ కూడా సరిగ్గా అదే జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి పార్టీ వాళ్ళకే ఉన్న, ఎవరి పార్టీలు వాళ్ళకున్నా కూడా కాషాయం కలిసింది, ఎర్ర జెండా కలిసింది. అన్ని సబ్బండ వర్గాలు, సబ్బండ పార్టీలు కూడా 2001 నుంచి ఉద్యమం చేసుకుంటూ వచ్చారు. నిజంగా 2009 దాకా జరిగిన ఉద్యమం ఒక దేశం. 2009లో కేసీఆర్ గారి నిరాహార దీక్ష, ఆ నిరాహార దీక్ష తర్వాత ఆయన భగ్నం చేయడం చేసిన క్రమంలో ఒక్క నిమిషం మొత్తం క్లోజ్ చేస్తా అయిపోతుంది. చాలా సమయం ఉంది, చాలా సమయం ఉంది అంటే ఒకసారి దాన్ని సిల్సిలా చెప్పేసి 2000 దీక్ష తర్వాత ఉద్యమ స్వరూపం మారిపోయింది. అబ్బండ వర్గాలు ఏకమైపోయినాయి. అందరినీ ఏకం చేసి 36 పార్టీలతో సంతకాలు తీసుకొని, 36 పార్టీలు 1-2 కాదు, మొత్తం దేశవ్యాప్తంగా తీసుకొని పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా తెలంగాణ సాధించిన ఈ మాట అంటున్నా కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా తప్పనిసరి ఆయన గుర్తుంచుకోవాల్సిందే. ఎవరేమన్నా మేము అందరం ఉద్యమకారులే కావచ్చు, కానీ దానికి ఐకాన్ నిలబడి నాయకత్వ స్థాయిలో నిలబడ్డ వాళ్ళందరితో కలిసి పనిచేసి కలుపుకపోయి అందరినీ చేసి మొత్తం తెలంగాణ సాధించిన నాయకుడిగా అంటున్నాను. ఇచ్చిన నాయకులు వేరు, ఇచ్చిన వారిని కీర్తించారంటే సోనియా గాంధీ ఎట్లా కీర్తిద్దామంటున్నారో ఇచ్చిన వాళ్ళని బ్రిటిష్ వాళ్ళని కూడా కీర్తించారు. మరి అప్పచెప్పోయింది కదా స్వాతంత్రం, మరి ఇచ్చిపోయింది కదా, మరి వాళ్ళని అందామా? కనుక ఇచ్చింది గొప్పతనం, తెచ్చుకుంది గొప్ప, కొట్లాడి తెచ్చుకునే తెలంగాణను మరి ఇప్పుడు ఈ 12 ఏళ్ళుగా ఏం జరుగుతుంది?
ఈ దశలో తెలంగాణ పాత్ర ఏమిటి, కేసీఆర్ పాత్ర ఏంటి, రెండవ దశలో మాట్లాడుతాం. రైట్ రామ్మోహన్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఇప్పుడే జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ప్రతినిధులు శ్రీహరి యాదవ్ గారు. శ్రీహరి యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే. ఈరోజు కేసీఆర్ జన్మదినం. శ్రీహరి గారు ఈరోజు కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేవలం ప్రస్తుత రాజకీయాలకు సంబంధించినటువంటి విమర్శలు లేకుండా అసలు కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ ఆయన చేసినటువంటి పోరాట పటిమ, మీకున్నటువంటి బీఆర్ఎస్ అనుబంధం, ఏ విధంగా కేసీఆర్ అంటే మనస్తత్వం, ఇవన్నీ కూడా మీ విశ్లేషణలు విందామనండి. చెప్పండి, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ అన్న. ఒక మంచి గొప్ప రోజు ఈరోజు నాకు ఒక మంచి గొప్ప అవకాశం మెగా9 టీవీ ద్వారా నాకు లభించింది. ఇప్పటికే నేను బండూరు రామ్మోహన్ రావు గారికి కూడా నేను విన్నాను. చాలా విషయాలు వాళ్ళు దాదాపు అన్ని విషయాలు వచ్చే విధంగా వారు చెప్పారు. మొదట ఇవన్నీ చెప్పే ముందు ఒకసారి కేసీఆర్ గారికి మెగా9 టీవీ ద్వారా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి జన్మదినము మిగతా నాయకుల లేదా జనరల్గా ప్రతి పార్టీలో పార్టీ అధినేత ఉంటాడు, ఆ పార్టీ నాయకుడికి జన్మదినం చెప్పుకోవడము, లేదా ఎదిగినటువంటి రాజకీయ నాయకత్వంలో ఎవరు పుట్టినరోజైనా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ క్యాడరు, వాళ్ళకి సంబంధించినటువంటి అనుచరులు పుట్టినరోజు జరుపుకోవడం ఒక ఎత్తు. కానీ ఇలా యావత్ తెలంగాణ సమాజం వాళ్ళ ఇంటి పెద్దకు పుట్టినరోజు జరుపుతున్నంత సంతోషంగా ఇలా వేలాది పల్లెలలో మొత్తం లక్షలాది మంది ప్రజలు సంబరాలు జరుపుకుంటున్న రోజు ఇది. కానీ కారణం ఏంటంటే ఇంతకుముందు బండారు రామ్మోహన్ రావు గారు చెప్పిన దానికి కొంచెం కొనసాగింపుగా తెలంగాణ రాకముందు తెలంగాణ పరిస్థితి ఏంది, తెలంగాణ ఉద్యమం ఏర్పాటు చేస్తున్నాడు, తెలంగాణ ఉద్యమంకు కేసీఆర్ గారు తెలంగాణ జెండా ఎత్తుకున్నాడు. ఒకసారి తెలంగాణ సమాజం ఎట్లుండే అనేది మనం ఆలోచిస్తే, ఒకసారి వెనుకకు పోతే మనము కేసీఆర్ ఎందుకు గొప్పోడు, ఎందుకు కేసీఆర్కు తెలంగాణ సమాజము ఇంత గౌరవంగా ఇంత ప్రేమ చూస్తుంది అనే విషయం మనకు తెలుస్తుంది. తెలంగాణకు ఆనాడు కరెంటు మెట్ట ప్రాంతం, ఇది మెట్ట ప్రాంతం ప్రధానంగా కరెంటు మీద ఆధారపడి, కరెంటు బోర్ మోటార్ల మీద, బాయిలో ఉన్నటువంటి కరెంటు మోటార్ల మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యవసాయం. కరెంటు తీవ్రమైనటువంటి కరెంటు సంక్షోభం ఉన్న సందర్భం అది. దాంతోపాటు విపరీతంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తమ ఒక రకంగా పురుగుల మందునే పెరగాలని భావించి రైతాంగం తీవ్రమైన సంక్షోభం నుంచి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అట్లే అదే సందర్భంలో తెలంగాణలో విపరీతమైనటువంటి ప్రజా ఉద్యమాలు అణచివేయడం క్రితం నాటి సీమాంధ్ర నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వము ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒకవైపు నెరలు బారిన నేలలు, మరోవైపు ఆకలి చావులు, ఆత్మహత్యలు, మరోవైపు చైతన్యవంతమైనటువంటి యువకుల్ని, వాళ్ళ జాతి సంపద, ఈ జాతిలో పుట్టి పెరిగి జ్ఞానోదయం అయ్యి వారి జ్ఞానాన్ని సమాజానికి పంచాలని, ఈ ప్రజలు పరాధీనంగా ఎందుకు ఉండాలని, ఇతర ప్రాంతాల విదేశీ సామ్రాజ్యాల పెట్టుబడులకు లొగ్గినటువంటి ఈ పాలకులకు వ్యతిరేకంగా చైతన్యంతో చేస్తున్నటువంటి నాయకులు వాళ్ళు. అట్లాంటి జ్ఞాన సంపద వాళ్ళు ఈ సమాజానికి. అట్లాంటి వాళ్ళను ఎన్కౌంటర్ పేరును రక్త పేర్లు వాడుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితులు అంటే ఒకవైపు రక్త పేర్లు, ఒకవైపు నిర్రబారిన నెలలు, మరోవైపు ఈ ఆకలి చావులు, ఆత్మహత్యలు. ఈ సందర్భంలో తెలంగాణ ఆవశ్యకత ఏంది? తెలంగాణకు నిజంగానే ప్రకృతి పరంగా వనరులు లేక వెనుకబడతానికి గురైందా, లేదా పాలకులు ఉద్దేశపూర్వకంగానే ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోకుండా ఉన్న వనరులని, లేదా ఒక ప్రాంతానికి, ఒక అభివృద్ధి చెందినటువంటి ప్రాంతానికి సంబంధించిన 2.5 జిల్లాల లేదా 3 జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం కాకుండా వివక్ష ద్వారా ఇక్కడి ప్రజలు వెనుకబడతానికి గురవుతురా అనే చర్చ సాగుతున్న నేపథ్యంలో ఇది నిర్లక్ష్యం కాదు, ఇది వివక్ష అని, ఇక్కడ వనరులు లేక కాదు, తెలంగాణ వెనుకబడిన ప్రాంతం కాదు, వెనుకబాటుకు గురైన ప్రాంతం కాదు, వెనుకకి నెట్టబడ్డ ప్రాంతం అని, ఉద్దేశపూర్వకంగా అణచివేతకు గురైన ప్రాంతం అని చెప్పి వారు తెలంగాణ జెండాను చేతబట్టే పరిస్థితి. వారు పట్టినాడు. ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా వారికంటే ముందు చాలా మంది ప్రయోగాలు చేస్తున్నారు. నా లోతులకు పోను. 56లో అసలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాడే, ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రం విలీనమైన నాడే వ్యతిరేకించిన రోజులు ఉన్నాయి. 69 ఉద్యమం, తర్వాత 72లో మళ్ళీ సంపూర్ణ తెలంగాణ కోసం అనే ఉద్యమం. అన్నీ జరిగినా కూడా తెలంగాణ సాకారం కాదని ఒక అపనమ్మకం ఉంది. రాజకీయ నాయకత్వం మీద తెలంగాణ నమ్మకం లేని పరిస్థితి. కానీ ఎక్కడో ఒక రాజకీయ నాయకత్వం ద్వారా మాత్రమే తెలంగాణ వస్తుందని నమ్మే ఒక ప్రజలు ఉంటే, లేదు పోరాటం ద్వారా మాత్రమే తెలంగాణ వస్తుందని చెప్పి ఒక 2 పాయలుగా తెలంగాణ ఉద్యమం ఉన్న టైంలో తను రాజకీయ నాయకత్వం నుంచి వచ్చి జయశంకర్ లాంటి వాళ్ళు మధ్య అంటే సమన్వయం చేసి, అంటే మనకు పోరాడే శక్తులు అవసరమే, రాజకీయ నాయకత్వం లేకుండా రాజకీయ లాబింగ్ సాధ్యం కాదు. కానీ లాబింగ్ లో మన వర్త్, మన వెయిట్ ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ మొత్తం ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ గారు ఒప్పుకోవాలంటే బలమైనటువంటి ప్రజా ఉద్యమం కూడా ఉండాలి. కాబట్టి ఒకవైపు ప్రజా ఉద్యమ శక్తుల్ని సమీకరిస్తూ ఐక్య కార్యాచరణకు ఏర్పడడం, మరోవైపు రాజకీయ నాయకత్వం కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక డిమాండ్, ప్రధాన డిమాండ్గా, ఏకైక డిమాండ్గా
పనిచేసే విధంగా రాజకీయ నాయకత్వాన్ని ఈ రెండింటిని సమన్వయం చేయడంలో కేసీఆర్ లాంటి నాయకుడు ఉండడం అనేది, కేసీఆర్ లాంటి నాయకుడు రావడం అనేది మాత్రమే ఇది సాధ్యమవడానికి కారణమైంది. నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే నేను టీఆర్ఎస్లోకి వచ్చిన. నేను మొదట్లో మా ప్రాంతం సిద్దిపేట, మాది కేసీఆర్ గారి నియోజకవర్గంలోనే ఒక ఊరు. 94లోనే ఈ ప్రాంతంలో 94-95లోనే తెలంగాణ స్టడీ ఫోరము, అప్పటికే మేము పీడిఎస్ విద్యార్థి సంఘంలో ఉన్నాం. ఆ సందర్భంగా తెలంగాణ వెనుకబాటుకు కారణం ఎవరు అని చెప్పి, తెలంగాణ వివక్ష కారణాలు ఏమిటి అని అప్పటికే కరపత్రలు వస్తున్న పరిస్థితి. తెలంగాణ స్టడీ ఫోరం పేరుతో, తెలంగాణ రకరకాల ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ పేరుతో కరపత్రాలు వచ్చి చిన్న చిన్న గ్రూప్ మీటింగ్ జరిగేవి. మేము 95లోనే ఆనాటి నక్సలైట్ పార్టీలలో సిపిఎంఎల్ జనశక్తిలో ఒక పార్టీ అయినటువంటి వీరన్న, పీడిఎస్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి వీరన్న నాయకత్వంలో మే 17th కామ్రేడ్స్గా మేము ఆ రోజు ఏర్పడ్డాం. ఆ రోజే తెలంగాణ కావాలి, తెలంగాణలో ప్రజాస్వామిక లేదా దళిత భోజన తెలంగాణ కావాలని చెప్పి నినాదంతో కరపత్రాలు వచ్చినాయి. ఇంతకుముందు మనం అందరూ చెప్పుకుంటున్న భువనగిరి మీటింగుతో పాటు ఒక పెద్ద భారీ బహిరంగ సభ జరిగింది. భువనగిరి మీటింగ్ ఏమో ఒక హై స్కూల్ గ్రౌండ్లో జరిగింది, కానీ సూర్యాపేటలో ఒక పెద్ద వేలాది మంది ఒక భారీ బహిరంగ సభ జరిగింది. అది తెలంగాణ మహాసభ పేరుతో. దానికి ఉన్నటువంటి చెరుకు సుధాకర్ గారు దానికి కన్వీనర్గా ఉండ్రి ఆ రోజు. ఇప్పుడున్న వి ప్రకాష్ గారు అందులో పార్ట్ ఆఫ్ ద మెంబరు, వారు కూడా ఒక సభ్యులు అందులో. అప్పుడు తెలంగాణ మహాసభకు తెలంగాణ మహాసభ అనేది పడింది. తెలంగాణ కావాలి, తెలంగాణలో దళిత భోజన ప్రజారాజ్యం రావాలని. ఆ వేదిక మీద కాళోజీ గారు, విద్యాసాగరరావు గారు, మన ప్రొఫెసర్ జయశంకర్ గారు, వీరందరూ కూడా పాల్గొన్నారు. అట్లా తెలంగాణలో ఒకవైపు పీపుల్స్ వార్కు సంబంధించినటువంటి రాజకీయాలు కలిగిన వాళ్ళు జనసభ పేరుతో, అట్లా జనశక్తిలోంచి వచ్చినటువంటి వీరన్న లాంటి నాయకుడు తెలంగాణ మహాసభ, ఇట్లా అనేక సంఘాలు ఉద్యమం ద్వారా తెలంగాణ వస్తుందని, తెలంగాణ ద్వారా మాత్రమే తెలంగాణ ప్రజల యొక్క నిజమైన సమస్యలన్నీ, ఈ ఆకలి చావులు, ఈ ఆత్మహత్యలు, ఎన్కౌంటర్ హత్యలు తెలంగాణ బోధన వస్తాయని చెప్పి నడుస్తున్న సందర్భంలో, తెలంగాణ వస్తే నక్సలైట్ రాజ్యం అవుతుందని చెప్పి తెలంగాణ వ్యతిరేకులు మాట్లాడుతున్న సందర్భంలో కేసీఆర్ గారు తెలంగాణ జెండాను ఎత్తుకొని ఈ అందరికీ ఒక రకంగా రాజకీయ తత్వం అంటే రాజకీయ లక్ష్యం, రాజకీయ సిద్ధాంతం ఈ మిగతా వాళ్ళకి వేరున్నాం. అంటే పీపుల్స్ వరకు, జనశక్తికి, వీరన్న వాళ్ళకి వేరే రాజకీయ లక్ష్యాలు కానీ రాజకీయ సిద్ధాంతం ఉన్నా కూడా తెలంగాణ విషయంలో అందరూ కేసీఆర్ని ఆమోదించే విధంగా కేసీఆర్ గారు నిబద్ధతతో పనిచేస్తూ ముందుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పటికే చాలా మంది వెనుకకు పోయిన సందర్భంలో, అంటే తెలంగాణ రాష్ట్ర జెండా ఎత్తుకొని వాళ్ళకి పదవులు రాగానే, వాళ్ళకి కొన్ని రాజకీయ అవసరాలు తీరగానే జెండాను కాడెత్తుతున్న పరిస్థితి. అప్పటికే మేము మాలాంటి అనేక ప్రజా సంఘాలు, తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ, జేఏసీ కోదండరాం ఏర్పడే ఐక్య కార్యాచరణ కమిటీ కాదు, అందుకంటే ముందే మాకు తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ఉంది. ఆ తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీకి ప్రొఫెసర్ మన పాషం యాగిరి గారు కన్నున్నారు. ఆ ఐక్య కార్యాచరణ కమిటీలో ఆకుల భూమయ్య గారు, తోటాన్మాల్ గారు, మేము, ఇలా బెల్లయ్య నాయక్ గారు, మేమందరం అందులో కమిటీ సభ్యులం. అంటే జనసభ, మహాసభ, జన పరిషత్ అంటే కేశవరావు జావద్ సార్ లాంటి వాళ్ళు అందరూ కలిసి ఐక్య కార్యాచరణ కమిటీ నడుస్తున్న సందర్భం అది 2001 తర్వాత. కానీ కేసీఆర్ గారు ఒక నినాదం ఇచ్చారు అప్పుడు, తెలంగాణ కాడిని కనుక నేను ఎత్తేసినట్టుంటే, లేదా తెలంగాణ జెండాను నేను వదిలి తెలంగాణ రాష్ట్ర నినాదాన్ని నేను వదులుకుంటే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి ఒక డేర్ నిర్ణయాన్ని ఆ రోజు ప్రకటించారు. అప్పుడు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమ శక్తులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఇంత కఠినంగా అంటే ఇంత గట్టిగా నిలబడతాడు ఖచ్చితంగా. అట్లా దాని తర్వాత తెలంగాణ ఉద్యమం ద్వారానే వస్తుంది, నువ్వు కాంగ్రెస్ లో భాగస్వామ్యం కావద్దు అని అలయన్స్ గవర్నమెంట్ లో తన భాగస్వామ్యం అయినప్పుడు కూడా మేము ధర్నాలు చేసిన పరిస్థితి. ఆ రోజు ఇందిరా పార్క్ దగ్గర ప్రభుత్వం నుంచి బయటకు రావాలి, చర్చలు వైదొలిగింది రాజశేఖర ప్రభుత్వం. చర్చల పేరుతో కొంత ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారితో మనం మాట్లాడదాం కేసీఆర్ జన్మదిన సందర్భంగా. రామ్మోహన్ రావు గారు, ఇక్కడ ఒక విషయం అంటే కేసీఆర్ గారికి వారసత్వ రాజకీయాలు అంటే కేసీఆర్ తల్లిదండ్రులు కానీ, కేసీఆర్ గాడ్ ఫాదర్ అని కానీ రాజకీయాల్లో ఎవరూ లేరు. కానీ ఇక్కడ కేసీఆర్ గతంలో అనేక సార్లు తనే చెప్పుకున్నారు కాబట్టి నేను ఇంత ధైర్యంగా చెప్తున్నాను, నాలాంటి బక్కపలచన మీద ఎంతమంది యుద్ధం అంటుంటారు అప్పుడప్పుడు సందర్భం వచ్చినప్పుడు. వాస్తవంగా 6 అడుగుల ఆజానుబాహురు కాదు, సెలబ్రిటీ కాదు, వాళ్ళ వారసత్వ రాజకీయాలు లేవు. ఒక వ్యక్తి ఇంతమందిని కదిలించి ఒక తాటిపై నడిపించడం అంటే, ఒక ఉద్యమంగా తీసుకురావటం అంటే ఏంది? అతను కేవలం ఒక వాక్చాతుర్యమా, అతని సంకల్పమా, ఏంది ఆ గొప్పతనం ఏంది? మీ విశ్లేషణ ద్వారా వినాలండి రామ్మోహన్. తెలంగాణ ప్రజల పోరాట పటిమ, ధిక్కార స్వరం, తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఇవి ఎవరిని లీడర్ని చేసి చేస్తాయంటున్నా. కేసీఆర్ గారు ఎవరైనా, నేను మీరు ఉద్యమాలు దిగితే సరిగ్గా కేసీఆర్ గారు నిలబడితే అంత ఉన్నతులు అయ్యేవాళ్ళం. నేను నిలబడలే కనుక ఆయన నిలబడ్డాడు కనుక అయింది అంటున్నాడు. అందుకని ఆయన రావడానికి ప్రధాన కారణం తెలంగాణ అస్తిత్వ పోరాటం మొదటి నుంచి చెప్పాను కదా నేను. 45 నుంచి 51 దాకా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలు పెడితే, మనకు గైర్ముల్కి ఉద్యమం నుంచి మొదలు పెడితే, జై తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెడితే, ఆఖరికి ఫజల్ కమిషన్ ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా
మనకు వాళ్ళు రాష్ట్రాన్ని ఏకం చేసే ప్రయత్నం అప్పుడు కూడా ప్రతిఘటన మొదలు పెడితే ప్రతి సందర్భంలో ఇప్పుడు చెన్నారెడ్డి కూడా లీడర్ చేయలేదా? మదన్ మోహన్ ఆ సిద్దిపేట తెలంగాణ ఉద్యమానికి పెద్దపీట. మదన్ మోహన్, మల్లికార్జున, మహబూబ్నగర్ జిల్లా మల్లికార్జును, వీళ్ళందరూ ఇట్లాంటి చాలా మంది మహానుభావులు పెట్టి ఆనాడు వాళ్ళు ఏం చేశారు? ఉద్యమానికి ద్రోహం చేశారు. పార్టీలకు ఆశపడి, పదవులకు ఆశపడి వాళ్ళు రైల్వే మంత్రిగా మల్లికార్జును, మన మదన్ మోహన్ ఏమో ఆరోగ్య శాఖ మంత్రిగా, అట్లానే చెన్నారెడ్డి ఏమో ఉత్తరప్రదేశ్ గవర్నర్కి వెళ్ళిపోయింది. అందుకని ఏమంటే ప్రజలు ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమానికి ఎవ్వరు కొంచెం ఐకాన్ని వాళ్ళు ఎంబడి పడిపోయింది. ప్రజలది గొప్పతనం, అందరికన్నా తెలంగాణ ప్రజలది గొప్పతనం. నేను ఒక వ్యక్తికి ఆపాదించాను, కానీ వ్యక్తికి వచ్చేకల్లా కేసీఆర్ గారు దాన్ని నిలబెట్టి నడిపించులు చూసిండ్రా? ఇంతకుముందు మన శ్రీహరి చెప్పినట్టు బొంత పురునైనా తెచ్చుకుంటాం అన్నది ఒకటి. రెండోది సబ్బండ వర్గాలను ఏకం చేసిన వాళ్ళు. మా నేపథ్యాలు వేరు. నేను ఓ జర్నలిస్టును, నేను ఒక రాజకీయ పార్టీ 20 ఏళ్ళు ఉన్నవాడిని. అట్లాగే హేతువాద సంఘం కత్తిపద్మరావు గారితో కలిసి పనిచేసిన వాడిని. వి ప్రకాష్, ఇంతకుముందు చెప్పిన వాళ్ళందరితో, వల్లపాటి నాగేశ్వరరావు, మేమంతా సాహిత్య సాంస్కృతిక ఉద్యమాలు చేసిన వాళ్ళు. సిద్ధారెడ్డి గారు, నేను, అట్లాగే అంజయ్య అని మేము ముగ్గురం త్రిమూర్తులం. మరసం అని, మంజీరా రచన సంఘం అని సోషలిస్టిక్ యూతోని. అంతకుముందు మెదక్ మండల పరిషత్ అని సాహిత్య పరిషత్ ఉండే, వాళ్ళంతా సాంప్రదాయంగా ఉండేవాళ్ళు. మేము అట్లా కాదు, దీనికి వ్యతిరేకంగా హేతు దృక్పథంతో చేసిన వాడు. అందుకని ఏమంటా అంటే కేసీఆర్ గారు సాధించేది 2021 నుంచి 2014 దాకా 14 ఏళ్ల పోరాటంలో సబ్బండ వర్గాలను ఏకం చేయడం ఒకటైతే, కేవలం విద్వేషం రెచ్చగొట్టేది మాటలు అనొచ్చు, ఎవరు ఎదుర్కోవడానికి అనాల్సి వస్తుంది. కానీ వాటికంటే ముఖ్యము ఈ సబ్బండ వర్గాలను ఏకం చేసే క్రమంలో పార్టీలను ఇక్కడ ఇప్పుడు స్ట్రీట్ ఫైట్ ఇక్కడ చేసిండు. స్ట్రీట్ ఫైట్ చేసుకుంటే స్టేట్ ఫైట్ కోసము రాజ్యాంగంలో ఉన్న దాన్ని వాడుకొని మనం 36 పార్టీలను ఏకం చేసిండు కదా. దానిలో అందరికి ఏమన్నా గొప్పతనం ఉంటే అప్పటికి దేశంలో మన దేశంలో వేరే, మనం హైదరాబాద్ స్టేట్ దేశంలో వేరుగానే ఉండే. హైదరాబాద్ స్టేట్ దేశంలో భాగం కూడా కాదు, బ్రిటిష్ వాళ్ళు విడిచిపెట్టిన దానిలో మన భాగం కాదు. అటువంటిది అంబేద్కర్ గారు ఏదైతే ఆర్టికల్ 3 రాసిండో అది చాలా అద్భుతమైంది. లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. తెలంగాణకు ఏ రాష్ట్రం ఏర్పడదు. ఎప్పుడు కూడా రాష్ట్రాల ఏర్పాటులో ఆధిపత్యం ఉన్న వర్గం ఎప్పుడు రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తుంది, రాష్ట్రం ఏర్పాటు కానియదు. కనుక అసెంబ్లీ తీర్మానం లేకున్నా సరే ఆయా ఆకాంక్షలను బట్టి ఆర్టికల్ 3 ద్వారా సింపుల్ ప్రాసెస్ వీళ్ళు క్రిటికల్ చేశారు. అసలు కాంగ్రెస్ ఒక రకంగా నేను చెప్తున్నా, 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాడిని చెప్తున్నా కాదు. ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే చట్టంలో ఉందో దాన్ని ఉల్లంఘించి క్రిటికల్ చేసి 369 మంది ప్రాణాలు బలి తీసుకుంది తెలంగాణ మొట్టమొదటి ఉద్యమంలో, ఏదైతే జై తెలంగాణ ఉద్యమంలో. మా గజ్వేల్లో కూడా ఒక విద్యార్థి నరసింహులు అని మా పక్కన మా స్కూల్, అప్పటికి నేను 5వ తరగతిలో ఉన్నా కనుక గజ్వేల్లో చనిపోయాడు, పోలీస్ కలపలో చనిపోయాడు. కానీ అటువంటి పోరాట పనులకు పడిన గల సమాజంలో కేసీఆర్ గారు వచ్చినాక ఉద్యమం నడుస్తున్న సమయంలో ఎప్పుడైతే ఉద్యమం 2009లో మళ్ళీ యూటర్న్ తీసుకున్నారో అప్పుడు మన శ్రీకాంతాచారి ఆత్మహత్యతోని అద్భుతంగా సాగి పోరాట పటిమతో సాగేది పాపం చావులు చచ్చిపోయారు, బలిదానాలు చేసుకున్నారు. అది నిజంగా చెప్పాలంటే దాన్ని ఎప్పుడు నేను బాగా ఫోకస్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే బీరువులో చనిపోవద్దు, పోరాడి చచ్చిపోదామని. నేను పోరాడి చావడం కరెక్ట్ కానీ బీరువులో చనిపోవద్దు అన్నాను. కానీ పాపం అప్పుడు ఆనాటి సమాజానికి ఈనాటి సమాజానికి ఏంటంటే మనం అనుకున్న కోరిక నెరవేరలేదు, మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం లేదని భయంతో దాదాపు 1200-1300 మంది రకరకాల ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఒక 3-4 పేర్లే మనకు పోలీస్ కానిస్టేబుల్ కిష్టే గురించి చెప్పుకుంటాం, మనకు లేకపోతే అక్కడ యాదవరెడ్డి ఢిల్లీలో గురించి చెప్పుకుంటాం, శ్రీకాంతాచారి గురించి చెప్పుకుంటాం. కానీ చాలా మంది, వేల మంది దీనికి బలిదానాలకు గురైంది. నేనేమంటున్నానంటే ఎప్పుడైనా సరే కేసీఆర్ గారు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఆయన మాట్లాడితే వార్త, మాట్లాడకపోతే వార్త. అరే ఇంత వండాడరా అంటే అంటారు, మాట్లాడకపోతే అదో వార్త. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు 2 ఏళ్ళు అయింది ఆయన పదవి పోయి. 2 ఏళ్ళ నుంచి కేసీఆర్ నామస్మరణ లేకుండా ఒక్కనైనా రేవంత్ రెడ్డి ఉంటున్నా చెప్పండి? ఒకనే ఉండలేడు కదా. అంటే ఏమన్నట్టు ఆయన బతికే ఉన్నాడు, ఇంకా ఉద్యమం అంటే బతికే ఉన్నాడు. మన జీవితం కాదు, ఆయన ఉద్యమ నాయకుడిగా బతికే ఉన్నాడు అని చెప్పడం కోసం అన్నట్టు. ఖచ్చితంగా నేనేమంటున్నా అంటే అదొకటి. రెండోది, ఆయన పోరాట పడిన నేను జరిగిన వాడిగా మేమిద్దరం కలిసి ఒక పోరాటం చేసినాం. ఈ సందర్భంగా చెప్పుకోవాలి నేను, ఎందుకంటే ఆయనకున్న అనుబంధం. వస్తే నెహ్రూ యువ కేంద్రం అని మనకి శ్రీహరి గారు బాగా తెలుసు. మాకు సిద్దిపేటలో ఉండేది జిల్లా మొత్తం. అప్పుడు సిద్దిపేటలో అదొక్కటే ఆఫీస్ ఉండేది, మిగతా అన్ని మాకు సంగారెడ్డి 120 కిలోమీటర్లు, లంగునూరు నుంచి 130-140 కిలోమీటర్లు. హైదరాబాద్ తిరిగిపోయేవాళ్ళం మా జిల్లా కేంద్రానికి. హైదరాబాద్కి వచ్చి రాష్ట్ర రాజధానికి వచ్చి జిల్లా కేంద్రానికి పోవాలి మేము అందరం కూడా. అటువంటి పరిస్థితులలో ఉన్న నెహ్రూ యువ కేంద్రం ఒకటి తీసేస్తామని ప్రయత్నం చేసిండ్రు. చేస్తే కేసీఆర్ గారు, నేను అది అద్భుతమైన దృశ్యం, నేను జ్ఞాపకాల రూపకాలని సూర్యపత్రికలో ఒక 50 వ్యాసాలు రాశాను. అందులో ఇది ఒక వ్యాసం. నేను అప్పుడు ఆనాడు ఏం చేసినామంటే ఇద్దరం పోయి అర్ధరాత్రి తరలిస్తారు, ఉన్న నెహ్రూ యువజన కేంద్రాన్ని తరలిస్తారని భయంతో నేను జిల్లా యువజన సంఘం అధ్యక్షుడిగా, కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా పోయి సార్కి ఇట్లా వస్తాను రామ్మోహన్ గారు పోదాం పా అన్నాడు. ఇద్దరం పండుకున్నాం రాత్రి. ఏది నెహ్రూ కేంద్రం దగ్గర. కోట్లింగాల పైకి తర్వాత కోట్లింగాల కూడా వచ్చింది. నెహ్రూ కేంద్రం మొదటి పడుకున్నాం అర్ధరాత్రి తెల్లారదాకా. ఇప్పటికి పోనీయలే. ఆ నెహ్రూ కేంద్రం ఇంకా సిద్దిపేటలో ఉంది. అంటే
తనకు నియోజకవర్గం నుంచి ఒక ఆఫీస్ పోదామంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ, తానేమో మరి టీఆర్ మన తెలుగుదేశం, అయినా సరే ఎందుకు పోరాడినాము? ఒక ప్రాంతం అస్తిత్వం కోసం అట్లా పట్టుబట్టాం అంటున్నాను. ఆ తర్వాత నేను ఏమంటున్నా అంటే 2001 నుంచి నేను కంటిన్యూ చేస్తాను. 2001 ఆయన పార్టీ పెట్టినప్పుడు చాలా మంది, నేను కూడా చెప్తున్నాను కదా, వ్యతిరేకించడం అంటే అందరిని చూసినాం కదా, మోసపోయినాం, ఈయనతో మోసపోతామన్నాను. 2001 నాకు బాగా గుర్తు, మా కోటిలింగాల గుడిలో అప్పుడు నేను లోక్సత్తా ఉద్యమ సంస్థ జిల్లా అధ్యక్షుడిగా ఉండేవాడిని. అప్పుడు ఒక మీటింగ్ పెడుతుంటే తెలిసింది, విలేకరులు వచ్చి రామరావు గారు ఏం సంగతి మీ వ్యూ అయిందని. నేను అన్న ఇప్పటిదాకా మోసానికి గురైనా, చిన్నారులు అందరూ పోయినరు, ఈయన కూడా పోతే నాకు భయం ఉంది నాకు, ఇట్లా చెప్పిన. ఇవాళ స్పీకర్ పదవి, మన మంత్రి పదవి రాకపోతేనే వచ్చిండేమో ఈ ఉద్యమానికి అని అనుమానం. నేను ఫస్ట్ స్టేట్మెంట్ వ్యతిరేకంగా నేను ఇచ్చిన, కాదంటే. కానీ ఆయన పనితీరు చూసిన తర్వాత స్పష్టంగా చెప్తున్నాను, ఆయన ఎక్కడా కూడా రాజీ పడని పోరాటం చేసిండట. 2014 జూన్ 2వ తారీఖున అపాయింట్మెంట్ డేట్ దాకా లాస్ట్ మినిట్ లో నేను ఢిల్లీకి పోతున్నా, నేను మళ్ళీ తిరిగి వచ్చేది తెలంగాణ గడ్డ మీదనే అన్నాడు కదా, అది గొప్పతనం అంట. అందుకనే మొత్తం ఉద్యమ సమయంలో 3 రకాల స్రవంతులు నడిచినాయి. ఇప్పుడు మనకు శ్రీహరి గారు పీడిఎస్ నేపథ్యం నుంచి వచ్చినవాడు, నేను జర్నలిస్ట్ గా, లేకపోతే అదే హేతువాద దృక్పథంతో నేను వచ్చినవాడిని, ఒక రచయితగా, ఒక మన పత్రికా విలేకరుగా. అట్లా అసలు సబ్బండ వర్గాలు, చాకలి మంగలి, అసలు ఏ కులం, ఆ కులానికి సంఘమైంది మన రహీం గారు. ఏ కులమైనా సరే తెలంగాణకు జెండా పట్టిండ్రు. ఆనాడు జయ జయ తెలంగాణ ఉద్యమ గీతమై సాగింది అంటున్నా నేను. ఆనాడు అసలు మన జనగణమన వందేమాతరం పక్కన పెట్టి అవి పాడిండ్రు, అవి కూడా పాడలేదంటే. కానీ మొదలు ఇది వాడేవాళ్ళు. ఏ స్కూల్కి ఎవడు చెప్పిండు మీరు ఉద్యమం ఆ గీతం పాడమని చెప్పిండు? ఎవడు చెప్పలే. అంటే ఆనాటి ఉద్యమం నుంచి నేర్చుకుంటే ఏ ఉద్యమం అయినా సరే క్వశ్చన్లో సాగాలంటే ప్రజల మద్దతు కావాలి. నాయకుడు ఎంత మంచి నాయకుడు, ఆ నాయకుడు నిబద్ధత, ఈ రెండు కలిసి రావాలి. అందుకని కేసీఆర్ గారి నాయకుడు నిబద్ధత, దాంతో పాటు ప్రజలు కలిసి రావడం, దానికి తగ్గట్టుగా ఉద్యమ నాయకులు అందరినీ కలుపుకొని పోవడం. ఏ పార్టీ అని విడవలేదు. ఎందుకంటే ఎన్టీ రామారావు అప్పుడు చెప్పాను కదా, కాషాయ జెండా ఎర్ర జెండా ఎట్లా ఏకమైందో ఆంధ్రుల ఆత్మగౌరవం అంటే తెలంగాణ అస్తిత్వ పోరాటానికి అన్ని పార్టీలు ఏకమైనవి. ఇప్పుడు కేసీఆర్ చేసిన పనులకు చాలా మంది విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఆయన మాటలు ఎవరు అంగీకరించలేదు. కానీ ఆ మాట మాట్లాడక తప్పలేదు. ఎదుటివాడు ద్రోహం చేస్తుంటే అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ అనే పదాన్ని నిషేధించిన పరిస్థితి చూసినాం మనం. అసెంబ్లీ సాక్షిగా ఇంకో కొద్ది రోజులకి తెలంగాణ వస్తుంది అనుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి కట్టే పట్టుకొని మొత్తం పవర్ ప్లాంట్ చేసి మీరు నాశనం అయిపోతారు, మీకు కరెంట్ రాదు అన్న ఒక్క రూపాయి కూడా ఏం చేసుకోకపోని హరీష్ రావు విమర్శించిన సందర్భం. అవన్నీ కూడా ఏమైందంటే ఎంత అణగదొక్కితే అంత ఉద్యమం పైకి లేచింది. నేను ఏమంటున్నా, ఇవన్నీ పనికొచ్చినాయి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎంత బాగా సాగిందో దానికి వ్యతిరేకంగా సాగిన పనులు కూడా అవి అంతకంటే ఎక్కువ తిరగబడ్డాయి. తెలంగాణ సమాజం తిరగబట్టేది చేసినట్టున్నా. ఎప్పుడు కూడా బతుకు తెరువు కోసం వచ్చిన వాడి మేము ఏమనలేము, బతుకు నాశనం చేస్తున్నందుకు వచ్చిన వాళ్ళని మాత్రమే వాడుతున్న పోరాటం అని చెప్పి కేసీఆర్ గారు స్పష్టంగా ప్రకటించారు. అది అందరికి పనికొచ్చింది అంటున్నాడు. బతకడానికి వస్తే ఎవడొద్దంటాడు, ఇవాళ కాదు. బతకడానికి వచ్చిన సందర్భం చూస్తే నిజాము మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టినప్పుడు, నిజాం సాగర్ ప్రాజెక్టు కట్టినప్పుడు, నిజాం సాగర్ ప్రాజెక్టు కడుతున్నాము, కట్టక ముందే మేము ఇక్కడికి మీరు వచ్చి వ్యవసాయం చేయండి అని మచిలీపట్నంలో చాటి వేయించిండు. అంటే ఏంది, మీరు వ్యవసాయం ఇక్కడికి వచ్చి పని చేసుకోండి అని. ఇవాళ చూడండి, మనం నిజాం సాగర్ ప్రాజెక్టు కింద వారిని బాన్సువాడ, మనకు ఆ ప్రాంతాలన్నీ కూడా బోధన, ఆ ప్రాంతాలన్నీ ఆంధ్ర నుంచి వలస వచ్చిన వాళ్ళు చాలా మంది భూములు కొనుక్కొని ఉన్నారు. వాళ్ళ వ్యతిరేకంగా ఎవరు పోరాటం చేయలే. వాళ్ళందరూ కలిసి వచ్చింది. ఇంకా గంటే ఉద్యమ సమయంలో అక్కడి వాళ్ళు కూడా కలిసి వచ్చిండ్రు. ఇక్కడ సమస్య లేదు. ఎక్కడొచ్చింది పొరపాటు అంటే రాజకీయ నాయకత్వంతో వచ్చింది. దుర్మార్గమైన రాజకీయ నాయకత్వం తెలంగాణ అస్తిత్వ పోరాటం అణచివేస్తున్నది. అక్కడ ఢిల్లీలో లాబింగ్ చేసుకుంటూ, ఎప్పుడు లాబింగ్ ఎట్లా సక్సెస్ అవుతుంది? ఇప్పుడు 175 సీట్లు ఏమో అటాయ్. అప్పుడు ఎప్పుడు మన తెలంగాణకు 107 సీట్లే. 2009లో డిలిమిటేషన్ లో 119 అయినాయి. కానీ 107 సీట్ల తెలంగాణ, మిగతా అన్ని ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు 294 అప్పుడు కూడా ఉండే రహీం గారు. 294లో తెలంగాణ వాటా 107 అసెంబ్లీ స్థానాలు, 119 తర్వాత అయినాయి. ఆ 107 స్థానాలు ఎప్పుడు మిగతా 190 స్థానాలతో గెలవలేదు కదా. అందుకని ఏమైందంటే, ఎవరైతే మమ్మల్ని దోచుకోవడానికి వచ్చిండ్రో, ఎవరైతే అణిచివేస్తున్నారో, తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్ర పాలకుల దౌర్జన్యానికి వ్యతిరేకంగానే పోరాడిన ప్రజలు కానీ ఎప్పుడు కూడా ప్రాంతం మీద పోరాటలే. ఎవరైనా తప్పు మాట్లాడితే అప్పటికే తిరగబడ్డారు, చేసిన లగడపాటి మీద అటువంటి వాళ్ళు తిరగబడ్డారు, ఖచ్చితంగా తిరగబడ్డారు. అట్లెందుకు? నేను కొన్నిసార్లు ఎట్లా లోక్సత్తా ఉద్యమ సంస్థ జయప్రకాష్ నారాయణ గారు ఉన్నప్పుడు కూడా ఆయన ఆంధ్ర అన్నారు. మేము పార్టీలో నిలబడి, అప్పుడు ఆ పార్టీ అప్పుడు 2006లో అయింది, అంతకుముందు ఉద్యమ సంస్థ, మేము నిలబడి జేపీ గారిని కూడా ఒప్పించిన, అయ్యా మీకు ఇది కరెక్ట్ కాదు, మన విధానం కరెక్ట్ ఉండాలని తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయించినాం. అంటే అన్ని పార్టీలలో, మీరు సమైక్యాంధ్ర అనే పార్టీలలో కూడా తీర్మానం చేయించిన సందర్భం తెలంగాణ ఉద్యమ ఫలితం అంటున్నాడు. జై తెలంగాణ అని ఎవరైతే నోటి నుంచి అన్న వాళ్ళందరితో అనిపించినాం అంటున్నాడు. దానికి కారణం ఏంది? అన్ని పార్టీల్లో తెలంగాణ ఉద్యమకారులు ఆ పార్టీని ఒత్తిడి తెచ్చిండ్రు. తప్పనిసరి 2 కళ్ళ సిద్ధాంతం అనే తెలుగుదేశం,
ఒక్కటే రెండు పార్టీలు పూర్తిగా వ్యతిరేకించిన సమైక్యాంధ్ర అని ఏమంటే ఒకటి ఎంఐఎం, రెండోది సిపిఎం. వాళ్ళు ఎక్కడున్నా చూస్తున్నాం కదా, ఎంఐఎం హైదరాబాద్ ఉంటుంది అంతే, సిపిఎం ఎక్కడ చూస్తున్నాం కదా తెలంగాణలో. నేనేమంటున్నానంటే సిపిఐ లాంటిది కలిసి వచ్చింది. ఆఖరికి మన కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా మేము ఇస్తామని చెప్పి 2 సార్లు మోసం చేసిండు. నిజంగా చెప్పానంటే తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవడానికి ప్రధానమైన కారణం అంటే తెలంగాణ రావడం ఏదైతే ఉందో దానికి కారణం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే 2004లో హామీ ఇచ్చినప్పుడు వీళ్ళు కలిసి పనిచేసింది కదా, మీరు అన్న శాఖ కూడా ఇచ్చిండు శ్రీహరి గారు. మొదటి శాఖ లేని మంత్రిగా పనిచేసిండు, బొగ్గు శాఖ ఇచ్చిన తర్వాత ఆయనకు బొగ్గు శాఖ మంత్రికి ఇచ్చి 2 ఏళ్ళు. ఆయన ప్రస్థానాన్ని చూస్తే కార్మిక శాఖ ఇచ్చారు సార్, బొగ్గు కార్మిక శాఖ బొగ్గు దాని కుంభకోణం అయింది, దాని మీద పెద్ద ఎత్తున ఆయన మీద కేసులు అయినాయి. కార్మిక శాఖ బొగ్గు శాఖ కూడా ఇచ్చారు ఆయనకు. మనకి ఎప్పుడు బొగ్గు శాఖలు ఇస్తుంటుంటారు ఇప్పుడు. అందుకని ఏమంటారు అంటే ఆనాడు ఏదైతే ఆ ఉద్యమ సమయంలో 2004లో కనుక హామీ ఇచ్చినట్టు పొత్తులు పోటీ చేశారు, ఇప్పుడు ఇద్దరు కలిసి పోటీ చేశారు. ఏది మీకు మన కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి పోటీ చేసింది. కలిసి పోటీ చేయక ముందు కూడా మన బలం చూసినాకనే వాళ్ళు కలిసి పోటీ చేసారు, లేకపోతే ఏకపోయేవాళ్ళు. రహీం గారు ఒక మాట చెప్తారు, రాజకీయంగా 2001లో మాకు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అయినాయి. అద్భుతంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో 70% కనుక గెలుచుకున్నాం, ఏది టిఆర్ఎస్ పార్టీ. అటువంటిప్పుడు స్థానిక ప్రభుత్వాలు ఎంత ఉన్నది, రేపు పొద్దున అసెంబ్లీలో ఓడిపోతామన్న భయంతో ఆనాడు సోనియా గాంధీ రాజశేఖరన్ గారిని ఒప్పించి కరీంనగర్ సాక్షిగా తెలంగాణ ఇస్తా అని హామీ ఇచ్చిన తర్వాత కదా కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి పోటీ చేసింది. అప్పుడు చూడండి 26 మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఏది టిఆర్ఎస్ నుంచి. అప్పుడే హరీష్ రావులు 2 మంత్రులు అయ్యారు. అట్లా నేను ఏమంటున్నానంటే 5 మంత్రులు ఉండేవాళ్ళు అప్పుడు కేంద్రంలో, ఆయన కేసీఆర్ మంత్రి ఉండేవాడు. ఎప్పుడైతే అది మోసం చేసిండ్రో, మోసం చేయకుండా ఉంటే శ్రీహరి గారు మోసం చేయకుండా ఉంటే ఆనాడే తెలంగాణ ఇచ్చుంటే 2 రాష్ట్రాలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉండేది. టిఆర్ఎస్ అనేది ఉనికి లేకుండా పోయేది, వాళ్ళని కలిసిపోయేది, కలిసి తెలంగాణ వచ్చేది. పోనీ అప్పుడు ఏదైతే తప్పు చేసిండ్రు 2009లోనే ఇచ్చుంటే అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రి అవుతుండే, ఇక్కడ ఇంకెవరో ముఖ్యమంత్రి అవుతుంది కదా 2009లో ఇచ్చినా కూడా. ఈ 2 సార్లు మంచి అవకాశాన్ని ఆంధ్ర నాయకుల ఒత్తిడి వల్ల కాంగ్రెస్ కోల్పోయింది. కాంగ్రెస్ అక్కడ మొత్తం పోయింది, ఇక్కడ ఇప్పుడు సరే అధికారంలోకి వచ్చింది, ఎవరు అంటారు కానీ ప్రజలు తెలంగాణ ప్రజలే కావాలి. నిజంగా చెప్పానంటే టీఆర్ఎస్ 2వ సారి గెలిచినాక అహంకారం అవినీతితో ఓడిపోయింది, నేను స్పష్టంగా చెప్తున్నాను. దానికి ఏం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా కేసీఆర్ గారితో పార్టీ కన్నా ముందు పనిచేసినామని పార్టీలో పనిచేసినా కానీ ఆయన పార్టీ పెట్టినాక ఇప్పుడు పనిచేయలేదు. ఆయన దగ్గరికి పోయి నేను 56 చేయలేదు ఎన్నడు కూడా. నా ఆత్మగౌరవం నాకు ఉన్నది కనుక ఎన్నడు కూడా నేను పదవి అడగలే. ఆయన కూడా అట్లా చూడలే ఎప్పుడు కూడా. నేనేమంటున్నానంటే ఇక్కడ కావాల్సింది ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఉత్తాన పత్రాలు ఎన్ని ఉన్నా ఇవాళ ఖచ్చితంగా నేను బ్లాంకెట్ స్టేట్మెంట్ ఎప్పుడు ఇవ్వను రహీం గారు, మీకు తెలుసు. జాతి పిత అనే తప్పు లేదు, బాపు తెలంగాణ బాపు అనే తప్పు లేదు అంటున్నాడు. ఎందుకంటే ఆ మునుము చూడండి, తెలంగాణ వచ్చినాక 2014 నుంచి 19 దాకా అడిగిన ఎక్కడైనా కాళేశ్వరం కడతాను అన్నారా? ఎట్లయినా మన రైతు బంధు ఇస్తామన్నారా? కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నారా? కేసీఆర్ కిట్ ఇస్తా అన్నారా? నేను 100 చెప్తా. ఇటువంటి ఈ 100 పథకాలు కూడా ఓన్లీ తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు, దీని చుట్టే తిరిగి నియామకాల్లో కొంత అన్యాయం జరిగింది, స్పష్టంగా తిరగబడ్డారు, విద్యార్థులు తిరగబడ్డారు. మరి అది కూడా కొంత నష్టం జరిగింది, కాదంటలేదు నేను. కానీ 2వసారి గెలిచినాక మాత్రం ఈ ఉద్యమ ద్రోహులను చేర్చుకోవడం, ఇది కూడా చెప్తున్నా. అంటే ఆయన దానిలో వెలుగునీడ చూడాలంటే ఉద్యమ ద్రోహులను చేర్చుకోవడం, ఉద్యమ ద్రోహులు వచ్చి మరి శ్రీహరి లాంటి వారిని పక్కకు పెట్టడం చాలా మంది చూస్తున్నాం. పార్టీలో చాలా మంది మంచిగా పనిచేసిన వాళ్ళు కూడా పక్కకు పోవడం మనం చూసినాం. అప్పుడేం జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది. జీవన్ రెడ్డి చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో. కనుక ఇప్పుడైనా ఉద్యమ నాయకత్వాన్ని విడిచి ఉద్యమ నాయకులను మరిస్తే ఎప్పుడైనా ఏ పార్టీకైనా జరుగుతుంది. కానీ ఇప్పుడు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ రాజకీయాలు పక్కన పెట్టి ఆయనకు అభినందన తెలియాల్సిందే. ఆయన ఏ దానికైనా అర్హుడే అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఆయన మీద ఉమ్మేస్తున్నారో, సూర్యుని మీద ఉమ్మేసినట్టు మీద వాళ్ళ మీదే పడుతుంది అంటున్నాడు. అంతకని ఇంకోటి ఏం లేదు. ఆయన కలకాలం బాగుండాలి, ఇంకొకసారి ఆయన రాజకీయాల్లో ఉండాలని కోరుకుందాం. ఎవరైనా శత్రువులు కూడా ప్రైవేట్గా అడిగితే కేసీఆర్ గారి గురించి ఏం మాట్లాడతారో అందరికీ తెలుసు. ఇవాళ బయటకి ఏం మాట్లాడినా లోపల ఏం మాట్లాడతారో తెలుసు కదా. ఆయన రాకపోతే ఈ ముఖ్యమంత్రులు ఎవరయ్యేవాళ్ళు, ఈ పీసీసీలు టీపీసీసీలు ఎట్లా వచ్చేటి అని చూస్తున్నాం కదా మనం. అయితే అని అట్లా కూడా అంటారు, నువ్వు అదే తెలంగాణ వచ్చినాక ముఖ్యమంత్రి తెలంగాణ రాకపోతే నువ్వెక్కడి నుంచి అంటారు కదా. తెలంగాణ తెచ్చింది ఆయన కదా. తెచ్చినప్పుడు ఇచ్చింది గొప్ప అంటే బ్రిటిష్ వాళ్ళని కీర్తించినట్టే ఉంటుంది సమస్య. ఇవ్వడం విధి లేని పరిస్థితులలో తెలంగాణ ఉద్యమకారులు అందరూ కలిసి ఒక నాయకుడు చేసుకోవచ్చు, ఆయన కలిసి ఒత్తిడి చేయడం వల్ల వచ్చిన తెలంగాణ ఇవాళ మంచి చెడ్డో 10 ఏళ్ల కింద ఉన్న తెలంగాణ ఇప్పుడు లేదు. ఖచ్చితంగా అభివృద్ధి చెందింది, చెందుతూనే ఉంటుంది. ప్రభుత్వాల శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదంటున్నాను. రైట్ రామ్మోహన్ గారు, తెలంగాణ ఇచ్చింది మేము అనే వాళ్ళకి కొత్త అర్థం ఒకటి చెప్పారు ఈరోజు. ఓకే, రైట్ అండి. యాదవ్ గారు అన్న ఒక్క నిమిషం, రామారావు గారు చెప్పిన దాన్ని కొనసాగింపు ఏంటంటే లక్ష్యం పట్ల చిత్తశుద్ధి ఉన్న నాయకుడు కాబట్టి ఏం చేశాడు, ఆత్మహత్యలు ఒకవైపు పెరుగుతున్న సందర్భంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ
పిల్లల చావులు వద్దు, రక్తం గారి తెలంగాణ వద్దు, ఒక్క నెత్తురు చుక్క కూడా నేల రాలొద్దు అని చెప్పి ఎప్పుడు కానీ ఉద్యమము కొంచెం ఎదిగి రాజ్య వ్యతిరేక ఉద్యమంగా మారి రాజ్యానికి ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం వచ్చినప్పుడల్లా దాన్ని వెనక్కి తగ్గినట్టు చేస్తుండ్రు. దాన్ని చాలా మంది నేను వెనకడిగేస్తున్నా అనుకున్నారు, కానీ అది కాదు. రక్తపాత రహిత తెలంగాణను సాధించాలనుకునే లక్ష్యంలో భాగంగా పార్లమెంటు తెలంగాణ ఇవ్వాల్సింది మనకి పోలీసులతో కొట్లాడమో, లేకపోతే రోడ్లను బస్సులుగా తగలబెట్టడమో, మనుషులు తగలబెట్టడమో, ఇట్లాంటి అంటే హింస చేయడం ద్వారా రాదు తెలంగాణ. అట్లాంటి పరిస్థితి వస్తే నేనే చనిపోతా, నా ఆత్మ బలిదానం. ఇంతకుముందు చెప్పినట్టుగా నేను కేసీఆర్ గా పోతున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్నా, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అడుగు పెడతానని చెప్పడం కానీ లేదు. నా ప్రాణాలు పోవడమా, కేసీఆర్ చచ్చుడా, తెలంగాణ వచ్చుడా అని నినాదాన్ని పెట్టుకొని తను త్యాగం సిద్ధపడ్డాడు తప్ప ప్రజల్ని త్యాగం చేయకుండా, హింస వైపు పోకుండా ఎప్పటికప్పుడు ఆపిండు. ఇంకొక గొప్ప విషయం చూడాలండి కేసీఆర్లో, తెలంగాణ ఆంధ్రోలకు వ్యతిరేకమనే ఉద్యమం కాదు ఇది. పొట్ట కొట్టేందుకు వచ్చిన వాళ్ళ మీద వ్యతిరేకం తప్ప పొట్టగుడికి వచ్చిన వాళ్ళతో మాకు పేచీ లేదని చెప్పడమే కాకుండా, అక్కడ సీమాంధ్ర నాయకత్వము మీ ఆంధ్రాలో ఉన్న పేద ప్రజలకు కానీ, ఉత్తరాంధ్రకు కానీ, లేదా పల్నాడుకు కానీ మీకేం చేయలేదు. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు, వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు తప్ప మీ ప్రయోజనాలు కూడా పట్టించుకోవాలని చెప్పి అక్కడి ప్రజల్ని కూడా తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా సీమాంధ్రలో ప్రజల్ని, ఉత్తరాంధ్రలో ప్రజల్ని, పల్నాడు ప్రజల్ని, మొత్తంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో కూడా తెలంగాణకు మద్దతుగా ఈ కొద్ది మంది ఎవరైతే పెట్టుబడిదారులు, పెద్ద పెద్ద సంపన్నులు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు వాళ్ళ వ్యాపారాల కోసమే తెలంగాణను అడ్డుకుంటున్నారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఉండాలంటారు, కానీ ఆంధ్రప్రదేశ్లో మీకు కూడా ఒరగబెట్టింది ఏం లేదు అని చెప్పి అక్కడి ప్రజల్ని కూడా తెలంగాణకు మద్దతుగా మీలాంటి మీడియా సంస్థలు చాలా అప్పుడు ప్రోగ్రాంలు తీసుకున్నాయి, దశ అని రకరకాల ప్రోగ్రామ్స్ తీసుకున్నప్పుడు మనకు రాయలసీమలో కానీ, ఆంధ్రలో, ఉత్తరాంధ్రలో కానీ పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది తెలంగాణకు. మేము తెలంగాణకు వ్యతిరేకం కాదు, తెలంగాణకు మేము సపోర్టే. రెండు రాష్ట్రాలుగా విడిపోదాం, అంటే ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలుసుందాం అనే నినాదాన్ని మొత్తం రాయలసీమ, ఉత్తరాంధ్ర చెప్పి ఇది కూడా చూడాలి. కేసీఆర్ని కేవలము తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా, రాష్ట్రాన్ని సాధించి ప్రగతి వైపు నిలిపిన నాయకుడు మాత్రమే కాదు, హింసకు వ్యతిరేకమైన నాయకుడిగా, రక్తపాతం ఆ ప్రాంతంలో ఉన్న ఒక ప్రాంతాల మధ్య విభేదాలు, విద్వేషాలు సృష్టించి రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టించి చలి కాచుకుందాం అనుకున్న నాయకుడు కాదు కేసీఆర్. రెండు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాల స్థానంలో మనము రాష్ట్రాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసి ఉందాం, ప్రాంతాలుగా విడిపోదాం, రెండు రాష్ట్రాలుగా మళ్ళీ తెలుగు ప్రజలుగా మనము అభివృద్ధిని సాధిద్దాం, మన సంక్షేమాన్ని రెండు రాష్ట్రాలు విడిపోయినా మనం సమన్వయం చేసుకోవాలని. తర్వాత కూడా మీరు చూడండి, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎక్కడ కూడా రాయలసీమకు సంబంధించినటువంటి నీటి కొరత విషయాలలో కానీ, సీమాంధ్ర సంబంధించిన నాయకత్వం విషయంలో కానీ ఎక్కడ కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఎప్పుడు వచ్చినాయి అంటే, మీకు అసలు అన్నమే తినరాదు అని విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి నాయకులకి, మీకు అన్నం తినడే మేము నేర్పినాం అన్నప్పుడు, అరే మా బిర్యానీ ప్రపంచానికి ఖ్యాతి చెందింది అని చెప్పి గొప్ప చెప్పడం కోసం, మీ బిర్యానీ పెండలెక్కు ఉంటుంది, మా బిర్యానీ ఇట్లు ఉంటుంది అని చెప్పడం. వాళ్ళ వంటలు గొప్పతనం, మీకు వంటలు చేసుకోవడం తెలియదు, తిని మేము నేర్పినాం అన్నప్పుడు మన యొక్క తిండి గొప్పతనాన్ని, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి వంటల గొప్పతనాన్ని, రుచుల గొప్పతనాన్ని, ఇక్కడ ప్రజల యొక్క సంస్కృతి గొప్పతనాన్ని చెప్పాడు. ఈ సందర్భము కేసీఆర్ గారు మాట్లాడిన సందర్భం తెలంగాణ సంస్కృతిని గొప్పగా చేసే క్రమంలో కించపరిచినప్పుడు దాని గొప్పతనాన్ని చెప్పడం కోసమే తెలంగాణ వంటలు కానీ, తెలంగాణ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ అందులో భాగంగా వచ్చినాయి. దాన్ని కొందరు ఇప్పటికీ సీమాంధ్ర నాయకులు రెచ్చగొట్టిండు, ఆంధ్రని మా బిర్యానీ తిట్టిండు, లేకపోతే మమ్మల్ని ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని చెప్పుకుంటారు. కానీ అవి వచ్చిన నేపథ్యం ఏ సందర్భంలో వచ్చినాయి అంటే, తెలంగాణలో తెలుగు లేదనో, తెలంగాణలో ఉదయం లేవరనో, తెలంగాణలకు వ్యవసాయం రాదనో, తెలంగాణకు రుచులు తెలియదనో, తెలంగాణకు కల్చర్ లేదనో ఇట్లా మాట్లాడినప్పుడు దీని గొప్పతనాన్ని చాటి చెప్పాడు. ఆ సందర్భంలో అట్లే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ ఆ ప్రాంత ప్రజల్ని కూడా మీ ప్రాంత నాయకులు వాళ్ళ వ్యాపారం తెచ్చుకునే తప్ప మీకేం చేయలేదు అని చెప్పి అక్కడి ప్రజలే మాకు మీరేం చేయలేదు, సీమాంధ్ర నాయకత్వము ఒరగబెట్టింది ఏం లేదు, తెలంగాణ ఏర్పడాల్సిందే, మేము కూడా మహారాష్ట్రం కూడా సపరేట్ ఏర్పడి మాకు కూడా ప్రత్యేక అభివృద్ధి మండలి కావాలని చెప్పి ఆ రోజు ఉత్తరాంధ్ర కానీ, తెలంగాణలో రాయలసీమ ప్రాంతం కూడా పోరాడేటటువంటి ఆ చైతన్యం నడిచాడు. ఒక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడటం కోసం పోరాడే నాయకుడు ఉండలేదు. చిన్న రాష్ట్రాల వల్ల ఎట్లా అభివృద్ధి చెందుతుందో అంబేద్కర్ చెప్పిన థియరీ ఉంది కదా, మనం ఈ రాష్ట్రంలో చిన్న రాష్ట్రాలు ఏర్పడడం, చిన్న కులాలకు ఎట్లా తోడ్పడద్దు అనే విషయం చెప్తూ మొత్తం స్మాలర్ స్టేట్స్ కోరుతున్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ తెప్పించండి. ఒక జేఎంఎం నేత శిబు సోరెన్ కావచ్చు, ఒక చాలా మంది జాతీయ నాయకుల్ని, అంటే ఈ రాష్ట్రం ఏర్పడాలి, చిన్న రాష్ట్రాల ద్వారా అభివృద్ధి చెందుతుంది, పార్లమెంట్ ద్వారా ఆర్టికల్ 3 ద్వారా చాలా సునాయాసంగా, చాలా సులభతరంగా మన రాజ్యాంగ నిపుణులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన విషయాల్ని తను మాత్రమే నాయకుడిగా చెప్పడం కాకుండా, ఈ తెలంగాణ ప్రజల ఉద్యమానికి జాతీయ నాయకత్వం కూడా మద్దతు అని చెప్పి ప్రతి సందర్భంలో ఒక జాతీయ నాయకుని, ప్రతి ఆవిర్భావం అంటే ప్రతి పార్టీ వార్షికోత్సవాలలో ఒక జాతీయ నాయకుని తీసుకొచ్చి వారితో తెలంగాణ ప్రజలకి మనం ఒంటరిగా లేము, తెలంగాణ రాష్ట్రం కోరడం వాళ్ళు ఒంటరిలేము, సీమాంధ్ర వాళ్ళు పెత్తనం కోసం, వాళ్ళ ఆధిపత్యం కోసం, వాళ్ళ అవసరాల కోసం
వాళ్ళ దోపిడీ కోసం మాత్రమే వాళ్ళు ఉన్నారు. మనం ప్రజాస్వామ్యమైన డిమాండ్ మనది, మనకి దేశంలో మన భారతదేశంలో ఇంత మద్దతు ఉందని చెప్పి ఒక ప్రజా ఉద్యమానికి మొత్తం జాతీయ నాయకత్వాన్ని, జాతీయ దేశంలో 36 పార్టీల మద్దతుతో పాటు ఆ నాయకత్వాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇప్పించిండు. అంటే ఇక్కడ ఆత్మహత్యలు చేసుకోకుండా చేసిండు, ఇక్కడ ప్రాంతం ఇంకో ప్రాంతం మీద విద్వేషం ఎంచుకోకుండా రెచ్చగొట్టకుండా చేసిండు. అట్లే ఒక శాంతియుతమైనటువంటి అత్యంత ఇప్పుడు జాతిపిత అనడానికి అందరూ వ్యతిరేకిస్తుంది. గాంధీ గారిని జాతిపిత ఎందుకన్నారు? అహింస ద్వారా, అహింసాయుతమైనటువంటి పద్ధతి ద్వారా స్వతంత్రానికి నాయకత్వం వహించింది కాబట్టి. గాంధీ గారు కూడా అట్లే తెలంగాణ మన జాతీయ స్వతంత్రోద్యమము రక్తపాతం వైపు, అంటే రక్తపాతం వైపు అయినప్పుడల్లా వారు దాన్ని రక్తపాతం వైపు పోకుండా అహింస వైపు తెచ్చినట్టుగా కేసీఆర్ గారు కూడా తెలంగాణ ఉద్యమాన్ని రక్తపాతం వైపు పోకుండా రక్తపాత రహిత ఉద్యమంగా, శాంతియుత ఉద్యమంగా, ఒక ప్రజాస్వామిక ఉద్యమంగా తెచ్చింది. కాబట్టి తను నిజంగా ఈ చరిత్ర, కొందరు చాలా మంది చరిత్రలో నాయకులు ఉంటారండి, కానీ చరిత్రనే రాసినటువంటి నాయకుడిగా, చరిత్రకెక్కిన నాయకుడిగా, చరిత్రలో ఒక తనకంటూ కొన్ని రాసుకున్న నాయకుడిగా ఉంటారండి. రైట్ అండి. చర్చలో పాల్గొన్నందుకు బండారు రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా శ్రీహరి యాదవ్ గారికి ధన్యవాదాలండి. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ, ఇది అవునన్నా కాదన్నా ఇది సత్యం. ఈరోజు ఇంకోసారి మెగా 9 తరపున కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ చూస్తూనే ఉండండి మెగా 9.